తెలంగాణ సినిమా థియేటర్లలో అకస్మాత్తుగా వ్యూహంకి సంబంధించిన పోస్టర్లు తీసేయడం, వ్యూహంకి సంబంధించినటువంటి అన్నీ గూడా తీసిపడేయడంతో రేవంత్ ప్రభుత్వం ఉంది గాబట్టి అక్కడ ఆటోమేటిక్‌గా అంటే ఇప్పుడు కే చంద్రబాబుకి క్లోజ్ కాబట్టి ఆయన ఆపేయించారు అన్నటువంటి ఒక ప్రచారం. లోకేష్ మళ్ళీ ఏదో ఎత్తుగడ వేస్తే ఆగిపోయిందన్నటువంటి మరొక ప్రచారం వెలుగులోకొచ్చింది. రామ్ గోపాల్ వర్మకి మళ్ళీ షాక్ ఇచ్చిన లోకేష్ అన్నటువంటి పాయింట్. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అభిమానులకి డబ్బులు కూడా రిఫండ్ చేయడం, ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాకి సంబంధించి ఇదంతా జరిగిందన్నటువంటి ప్రచారం నడుస్తుంటే, దాని మీద రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ఆయన వ్యూహం సినిమా మార్చి 1కి విడుదలవుతుంది. శపథం సినిమా మార్చి 8కి పోస్ట్ పోన్ అవుతున్నాయి. కానీ ఈసారి కారణం లోకేష్ కాదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1 మరియు మార్చి 8న చేస్తే రిలీజ్ పరంగా మేము కోరుకుంటున్న థియేటర్ దొరుకుతున్నందున అందువలన లేట్ చేశాం. వాస్తవంగా 23వ తారీఖు రావాల్సింది కాస్త పోస్ట్ పోన్ అన్నటువంటిది. దానికోసం తప్ప మరేమీ లేదు. ఇందులో లోకేష్ వలనో లేకపోతే రాజకీయాల వలనో కాదు అంటూ తాజాగా ప్రకటించుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. తద్వారా వ్యూహం సినిమా అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది.